జై శ్రీమన్నారాయణ. నేను ఇప్పుడు చూపించేటువంటి దేవాలయము పల్నాడు జిల్లాలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన దేవాలయము. ఈ దేవాలయాన్ని దక్షిణ శ్రీశైలంగా చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి మా దేవుడు ఎవరంటే శ్రీ భ్రమరాంబికామాత గంగా సమేత బుగ్గమల్లేశ్వర క్షేత్రము. ఈ క్షేత్రము దక్షిణ శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచిన మోర్జంపాడు భ్రమరాంబికామాత గంగా సమేత శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి క్షేత్రం చరిత్రకు అందని ఎన్నో రహస్యాలను తన గర్భంలో దాచుకుందని చెప్పవచ్చు. సుమారు 400 సంవత్సరాల పూర్వం అమరావతి జమీందారైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు బెల్లంకొండ పరగణ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా అడవి ఇక్కడ ఉన్న అడవి ఏమంటారంటే చిట్టడవి అంటారు. ఈ అడవిలో ఈ ఆలయం గురించి తెలుసుకున్నారు. దీనిని వెతుక్కుంటూ రాళ్లగుట్టలు, చెట్టు చేమల్లో ఎత్తైన ప్రదేశంలో కొండ మీద ఉన్నట్లుగా ఆయనకి స్వప్నంలో బుగ్గమల్లేశ్వర స్వామి దర్శనమిచ్చి చెప్పారట. ఆయన ఏకాంత క్షేత్రంలో ఉన్నానని ఆయనకు చెప్పడం జరిగింది. ఈ ఏకాంత ప్రదేశంలో శివలింగం ఉంటుంది. దాని పక్కనే నీటి బుగ్గ ఉంటుంది. మరొక పక్క శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి, సీతారాములు కూడా కొలువై ఉంటారు. ఈ ఆలయ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని చెప్పవచ్చు. శివలింగం ఆనుకునే పక్కనే నీటి బొగ్గ కూడా ఉంటుంది. ఈ నీటి బొగ్గ నీటినే తీసుకొని అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో నీటి బొగ్గ ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ కూడా తెలుసుకోలేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక్కడ నీటి బొగ్గ నీరు నిత్యం పుష్కలంగా, అంటే 365 రోజులు కూడా ఇక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఎన్ని నీరైతే తీస్తామో అన్ని నీరు కూడా ఊబికి లోపల నుంచి వస్తూనే ఉంటాయి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు నుంచి వస్తుంది, ఎటు వెళ్తాయి అనేది, అంటే ఎటు వెళ్ళేదంటే దీనికి ఈ నీరు వెళ్ళటం కోసం ఒక కోనేరును కూడా తవ్వటం జరిగింది. ఈ నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ స్వచ్ఛంగా, అంటే ఆ గంగామాత మన కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగమ్మ ఎంత పవిత్రంగా మనం ఎన్ని రోజులు కూడా ఉన్న అవి ఎట్లా పాసి పట్టవో, ఎట్లా వాసన రావో, ఇక్కడ ఈ బుగ్గలోని నీరు కూడా అలాగే వాసన అనేది కానీ పాసి పట్టడం కానీ ఏమీ ఉండదు. ఈ నీటితోనే అభిషేకం చేస్తూ ఉంటారు. ప్రతి సోమవారంలో ఈ ఆలయంలో అభిషేకాలు, అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. బుగ్గలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ బుగ్గలోని నీటిని, అంటే వెనకటి కాలంలో స్వామివారు ఉన్న దగ్గరనే అక్కడ బాటసార్లు, అంటే గొర్రెలు కాసేవాళ్ళు కానీ, గేదెలు కాసేవాళ్ళు కానీ, ఇంతకుముందు పూర్వము ఈ అడవి కదా, అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్న నీటిని తాగునీటిగా వాడుకునేవాళ్ళు. అవే వాళ్ళు వాడుకోవటానికి అన్నిటికి కూడా ఉపయోగించుకునేవారు. ఇక్కడ ఇన్ని 100 సంవత్సరాలు అవుతుంది అంటే వాసిరెడ్డి జమీందారు గారు చూడకతలికే ఎంతో కాలంగా అక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. కానీ ఆ రహస్యం అనేది ఎవరికీ కూడా ఇంతవరకు అక్కడ ఆయన ఎప్పుడు ఏర్పడ్డాడు, అక్కడ ఎవరు గుడి కట్టారు అనేది ఎవరికీ తెలియదు. కానీ అందరూ అనుకునే విశేషం ఏమంటే అక్కడ స్వామివారు దగ్గర నాగబంధనం అనేది ఉంటుంది. అక్కడ స్వాములు పాములన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయని నైట్ పూట అక్కడ ఎవరు కూడా నిద్రించరు. ఎందుకంటే అక్కడ స్వామివారి దగ్గర నాగుపాములు అనేవి తిరుగుతూ ఉంటాయి కాపలాగా స్వామివారికి అని అక్కడ ఎవరు కూడా నిద్రించరు. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే 4-5 కల్లా అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అయ్యగారు వెళ్ళేసరికి, అంటే పంతులు గారు వెళ్ళేసరికి అక్కడ పూల సువాసనతో స్వామివారికి అభిషేకాలు చేసినట్లుగా ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అది అయ్యగారులు కానీ వాళ్ళు గమనించిన విషయం అది. అంటే అక్కడ ఏదో రహస్యం ఉంది. ఎవరో దేవతలు వచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తూ ప్రతిరోజు నైటు స్వామివారికి అభిషేకాలు చేసి వెళ్తూ ఉంటారని వాళ్ళు గమనించిన విషయం. అక్కడెప్పుడూ కూడా పాములు తిరుగుతూనే ఉంటాయి. పాము పుట్ట కూడా ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి విద్యుత్ కాంతులతో, ప్రభలతో జాగారాలు, హోమాలు, అన్నదాలు అన్నీ జరుగుతుంటాయి. ప్రతి మాస శివరాత్రికి కూడా, పర్వదినాల్లో కూడా నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేవాలయానికి పరమడ నైరుతి భాగంలో నాగబంధం వేయబడి ఉంది. దీనిని దర్శించిన, పూజించిన
మనకి ఎటువంటి సమస్యలు తీరుతాయంటే అన్ని సమస్యలు, కోర్టు సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, శత్రు బాధలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది అది అని ఉంటూ ఏమి లేదు. ఏ సమస్య అయినా సరే అక్కడ నాగబంధనాన్ని పూజ చేసుకున్నట్లయితే అన్నీ కూడా స్వామికి ఎంత మహిమ అయితే ఉందో అక్కడ స్వామికి, అక్కడ నాగబంధానికి కూడా అంతే మహిమ ఉందని చెప్తారు. ఇట్లా ఈ నాగబంధం ఉన్న గుడి ఏంటిది అంటే మన భారతదేశంలో ఒక కాశీలో మాత్రమే ఉంది. తర్వాత రెండోది నాగబంధం ఉన్న గుడి ఒక ఈ మోర్జంపాడులోని బొగ్గ మల్లేశ్వర స్వామి వారి క్షేత్రంలో మాత్రమే ఉంది. శ్రీశైలంలో లాగానే ఇక్కడ అన్ని శ్రీశైలానికి ముడిపెట్టి ఉంటాయి. ఇక్కడ క్షేత్రంలోని అన్నీ కూడా అంటే కోనేరు కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ఇది దక్షిణ శ్రీశైలంగా ముందే చెప్పుకున్నట్లు దక్షిణ శ్రీశైలంగా కూడా చెప్పవచ్చు. అవి శ్రీశైలంలో ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయంటే శ్రీశైలంలో ఈశాన్య నైరుతిలో కోనేరు ఉంది. ఇక్కడ కూడా అదే మాదిరిగా శ్రీశైలంలో అయితే ఈశాన్య నైరుతిలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఈశాన్య నైరుతిలో కోనేరు ఉంది. శ్రీశైలంలో శివుని వెనుక భాగంలో భ్రమరాంబికా మాత ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా శివుని వెనుక భాగంలో భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలం లింగానికి దక్షిణ భాగంలో ఉంటుంది. అదే శ్రీశైలంలో దక్షిణ భాగంలో నీటి బుగ్గ ఉంటుంది. ఈ నీటితోనే శివలింగానికి అభిషేకం చేస్తారు. అదేవిధంగా శ్రీశైలంలో వలె వృద్ధ మల్లికార్జున స్వామి ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో కూడా వృద్ధ మల్లికార్జున స్వామి కూడా ఇక్కడ ఉండటం గమనార్హం. శ్రీశైలంలో శివునికి ఎడమ భాగంలో నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది. ఆ విధంగానే ఈ దేవాలయంలో కూడా వాయువ్యంలో ఆగ్నేయ భాగంలో నాగేంద్ర పుట్ట ఉంటుంది. ఇక్కడ యాగశాల కూడా ఉంది. అందుకే ఈ దేవాలయాన్ని దక్షిణ శ్రీశైలంగా కొలుస్తారు. పూర్వము శ్రీశైలం దాకా వెళ్ళలేని భక్తులు వారి యొక్క మొక్కులు ఇక్కడ తీర్చుకున్నా కూడా అదే ఫలితం వస్తుందని ఇక్కడ యొక్క భక్తులు పూర్తి విశ్వాసం. కావున అంటే శ్రీశైలాన్ని దర్శించలేని ఈ పల్నాడు భక్తులందరూ కూడా ఈ మల్లికార్జున స్వామిని దర్శించినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చని ఇక్కడ ఈ క్షేత్రం యొక్క విశేషంలోని అందరూ కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ నవగ్రహాలు అంటే అన్ని చోట్ల నవగ్రహాలు ఒకే మండపం మీద ప్రతిష్ఠించటం జరుగుతుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క 3 అడుగుల దూరంలో అంటే ఏ స్వామికి ఆ స్వామికి ఏ నవగ్రహానికి ఆ గ్రహానికి చుట్టూ కూడా మనం ఎన్ని ప్రదక్షిణలు చేయాలన్నా చేసుకోవచ్చు. మనం ఏ విధంగా పూజ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పల్నాడు క్షేత్రంలో మనం చెప్పుకోదగ్గ క్షేత్రం, మహిమాన్వితమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆయన బొగ్గ మల్లేశ్వర స్వామి చాలా మహిమ గల స్వామి. ఈ దేవాలయం గురించి అందరికీ కూడా దాదాపు తెలిసి ఉండదు. కానీ అందరూ కూడా దర్శించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోగలరని మనవి. జై శ్రీమన్నారాయణ.